ఎన్టీ రామారావు ఏవైతే స్కీమ్స్ అన్ని ప్రవేశపెట్టడం జరిగిందో ఆ స్కీమ్స్ చుట్టూ ఇలా దేశవ్యాప్తంగా రాజకీయాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ తిరుగుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన ఏదైతే మరి కలర్ కన్నాడో ఆ కళలన్నీ కూడా మరి నిజమయ్యే రోజులు మరి దగ్గరకు వచ్చినాయి. సరే, ఇలా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత మొట్టమొదటిగా మరి వర్ధంతి తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు రాబో రోజుల 2019 మరి ఎన్టీఆర్ ఆశలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మిగిలిపోయినటువంటి స్కీమ్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మరి పూర్తి చేసినటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. అక్కడ ఇక్కడ తెలుగువారంటే గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మరి ఎన్టీ రామారావు. కాబట్టి ఎక్కడున్నా తెలుగువాడి సంక్షేమం కోరినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. తెలుగువాడంటేనే గుర్తుకొచ్చేది మరి ఎన్టీ రామారావు. అలాంటి మహానుభావుడు ఇలా వర్ధంతి పార్టీలకు అతీతంగా అందరూ కూడా మరి జరుపుకుంటున్న సందర్భం చూస్తున్నట్లు సంతోషం కలుగుతూ ఉంది. కాబట్టి మరొక్కసారి వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి ఆశయాలు ఖచ్చితంగా నెరవేరే వరకు మేమందరూ కూడా మరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.